మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమ్మ వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళ ఇల్లు ఇదే. ప్రజెంట్ అయితే మొన్ననే గోడ పెట్టుకున్నారట, ఒకసారి చూడండి ఇదే ఇల్లు. సో శకుంతలమ్మ చిన్న కొడుకు కూడా ఉన్నాడు. అసలు అయిన మాటలు కూడా తెలుసుకుందాము. ఈయన వరకు కూడా చాలా వరకు అన్యాయం జరిగిందని చెప్పేసి నేను విన్నాను. సో ఒకసారి వీరిని కూడా అడుగుదాము, అసలు ఏమైంది, ఏం జరుగుతుంది ఇక్కడ. పొద్దున వచ్చినా మనం ఇప్పటి వరకు కూడా అసలు ఎలాంటి విషయం కూడా తేలడం లేదు. ఒకసారి ఈయన మాటలు కూడా మనం తెలుసుకుందాం. నమస్తే అండి. మేము ముగ్గురం అన్నదమ్ములు. మా తండ్రి మధ్యలో మేము ముగ్గురం అన్నదమ్ముల నడిపి ఆయన కొంచెం బిజినెస్ వల్ల కొంచెం లాస్ అయింది. లాస్ అవడం వల్ల బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకున్న తర్వాత ఆయన కట్టలేక పరిస్థితి అయిపోయింది. దానివల్ల ఇప్పుడు సీల్ కూడా వేసిండు, మొత్తం టోటల్ ఇల్లుకు బ్యాంకు వాళ్ళు వచ్చి సీల్ వేసిండు. సీల్ వేసిన తర్వాత మేము ఇక పెద్ద మనుషులలో అందరం కూర్చొని మాట్లాడుకుని మరి ఎట్లా పరిష్కారము అంటే బ్యాంకు లోన్ మీరు కట్టుకోవాలి, చిరుసగం మీరు తీసుకోవాలి, కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ చూసుకోవాలి అని చెప్పి మాట్లాడుకున్నారు. పెద్ద మనుషులు అందరం తీర్మానం ప్రకారంలో కాయిదాలు గిట్లా అన్నీ రాసుకొని పెట్టుకున్నాం. ఆ మాట తీరు అన్నీ చూసుకున్న తర్వాతనే, కాయిదాలు అన్నీ రాసుకున్న తర్వాతనే మేము బ్యాంకు లోన్ కట్టేసుకున్నాం. కట్టుకున్న తర్వాత ఇంకేమన్నా ఇచ్చేటివి ఉన్నా ఏమన్నా ఉన్నా కానీ ముందుగానే మాట్లాడుకున్నాం. నడపైనే కూడా సరే అని చెప్పి అంగీకరించిండు. తర్వాత నాకు అన్ని రావాలని చెప్పి మళ్ళీ చెప్పిండు. అట్లనే అవుతుంది. మొన్న రీసెంట్గా మా అమ్మ ఇంట్లోకి వచ్చింది, రానివ్వలేడంటే మా అన్న. అయితే మా అమ్మకు పెద్ద మనుషులలో కూకొని మాట్లాడుకునేటప్పుడు రూమ్ తీసినాం అందరం. అలా ఉన్నది కూడా అలా రూమ్ తీసినాము. అయితే ఆయనకు ఉండడానికి ఇల్లు అవన్నీ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. నాకు ఓన్లీ ఖాళీ జాగిచ్చిల్లు. అంటే ఇట్లా పెద్ద మనుషులు ఉండి అమ్మ అల్లదే ఉంటుంది, ఆ రూమ్ ఉంటుంది, ఉన్నంత కాలం ఉంటుంది, శాతన కానప్పుడు అందరం దాదుకోవాలని చెప్పి చెప్పిండు. పెద్ద మనుషుల మాట ప్రకారంలో మేము అందరం కూడా అట్లనే నడిచినాం ఇప్పటి వరకు. అయితే మొన్న రీసెంట్గా ఇక ఇంట్లోకి అమ్మ పోతే అన్నయ్య రానివ్వలేడు. అదే గొడవ ఇప్పుడు బాగా ఎక్కుతుంది. మరి అంటే ఇప్పుడు ఈ ప్లేస్ మీరు వేసుకున్నారు ఇప్పుడు నేను రీసెంట్గా ఇప్పుడు నాకు ఓన్లీ ఖాళీ షెడ్డే ఇచ్చిల్లు, ఖాళీ ప్లేసే ఇచ్చిల్లు. నాకు వచ్చిందండి నా సొంత ఖర్చుతోటి ఇదంతా నేనే చేసుకున్నాను. రిజిస్ట్రేషన్ కాలేదు ఇంకా. పంపకాలు కాలేదు, కట్టుకున్నాము. అయితే నేను ఈ రూమ్స్ ఇది వరకు బయటనే వేసుకున్నాం. నేను బయట కిరాయికుంటాను. పెద్ద మనుషులు కూడా చెప్పిళ్ళు మరి వేసుకుంటే వేసుకో, అక్కడిక్కడ నేను కూడా బాకీలు తీసుకొచ్చుకున్నాం. అయితే ఎట్లా అని అంటే మరి సాయంత్రం వేసుకో, ఉండడానికి కొంచెం నువ్వు తర్వాత అయినా సరే అంటే వీటికి మనం చేసుకుంటే మేము బతుకుతాం. అంటే మొన్ననే రీసెంట్గా ఇవి తీసుకొచ్చుకున్నా, నేను మొన్ననే పెట్టుకున్నా. ఇక పని నడిపిస్తాను. ఇక అమ్మకి ఇల్లు ఉన్నది కాబట్టి నేను ధైర్యంతో నేను నడిపించుకున్నాం. ఇప్పుడు అమ్మకు కూడా ఇల్లు లేదని చెప్పి అనేసరికి కొంచెం మా అందులోంచి ఎందుడైతుంది. సో మేమైతే ఇప్పుడు మీ ఆస్తి పంపకాలు ఉంటే ఏదైనా తర్వాత చూసుకోరు. మేము మాట్లాడడానికి వచ్చింది అమ్మకు న్యాయం కావాలని. ఎందుకంటే సామాన్ బయట ఉంది. ఆ అమ్మ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటది? ఆమెకైతే ఇప్పుడు కొంచెం చాతన అవుతుంది కాబట్టి ఆమె వంట చేసుకుని తింటది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆమె కావాలి కానీ ఆమె సామాన్ వద్దా, ఆమె ఎక్కడికి ఎటు వెళ్తుంది? ఇప్పుడు ఆమెనైతే చాత ఇప్పుడు కొంచెం పెట్టినా కూడా మేము పెట్టినామని ఒక పేరైతే వస్తుంది, అవునా కాదా? సో మేమైతే ఆమెకైతే న్యాయం చేయడానికి వచ్చినాము. మీరు కూడా దగ్గరకు వచ్చి అమ్మ ఉంటది, రూమ్ ఇచ్చినాము, ఖచ్చితంగా అమ్మ ఇంట్లో ఉంటది, ఆమె ఎటు వెళ్తుంది అని చెప్పేసి చెప్పండి. ఎందుకంటే మీ గొడవలు ఏమున్నాయో మీరు తర్వాత చూసుకోవాలి. మా గొడవలు మాకే, తల్లి మీద గొడవ మాకు లేదు. పంచుకోకండి, ఆస్తి పంచుకున్నట్టు పంచుకోకండి. ఏదైనా ఉంటే తర్వాత చూసుకోరి. ఆస్తి పంపకాల ఏదైనా తర్వాత మాట్లాడుకోరి. పోలీస్ స్టేషన్ పోతారా లేకపోతే కోర్టు పోతారా అది మీ ఇష్టం, కానీ ఆమెను మాత్రం రోడ్డు పాలు చేయకండి. సో ఆమె బయట ఉంది, ఆమె సామాన్ కూడా తీసుకొచ్చి పెట్టండి. ఆమె ఇప్పుడు వర్షంలో కూడా మొత్తం నానిపోయింది, తీసుకొచ్చి లోపల పెట్టండి ఒకసారి. ఎందుకంటే ఈ వర్షాకాలం ఆమె ఎటు వెళ్తారు? ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా మంచిగా లేదు. మాకు ఆమె కోసం మాత్రమే మేము వచ్చినాము. మీ ఆస్తి పంపకాలలో గొడవ పెట్టడానికి మేము రాలేదు. మరి నేను అమ్మ నుంచుకుంటా దేనికి తప్పిందికే కదా. మనం 50,000 ఎట్లా పట్టకపోయినా
ఇప్పుడు సామాన్ ఇప్పుడు మీరు అందరు అంటారు కదా, మీరు అందరి మాట నేను వింటున్నా. ఇదే మాట ప్రకారం రేపు వద్దున రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత మీ అందరికి. రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత మీ అందరికి. ఒకటి నేను రేపు పొద్దుగాల వచ్చినా కానీ కడతా, రేపు పొద్దుగాల వచ్చినా కానీ కడతా. నేను వాళ్ళతో వచ్చి మాట్లాడిపోయింది. ఆ పైసలు ఎన్ని పైసలు అన్ని ఇచ్చేస్తా. ఇచ్చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నువ్వు ఆడనుకుంటావా ఏడనుకుంటావా అనుకో. దగ్గర నాకు అనుకునేది నా దగ్గర ఉండు. వాడొక మొన్న 20 రోజులు దానికి వాడొక 20 రోజులు ఆదినా నేను అని చెప్పి ఆయన కూడా తీసుకొచ్చిండు, ఇక్కడ వేసిండు. నా దగ్గర ఇంకో 20 రోజులు ఉండబుద్దు పెడతారు. వాడు ఇంకో 5 రోజులు అయితే ఇంకా అని చెప్పి వాడు 5 రోజులు అయిపోయినాక వాడు ఏమంటాడు, మీరు వచ్చినాక న్యాయం చేయరు, నేను దాంట్లో నడిపిస్తా అని మాట్లాడుతుంది. నీకు అప్పుడు సాధన అయితే అనుకుని తినేది ఉంటుంది, నేను మాతో ఉండేది ఉంటుంది. నాతోనే కాదు, ముగ్గురుతో నాకే ఉండని వాడేమంటాడు ఎరికేనా, నువ్వు సిపాయి అయినా. సో చూసారు కదండి, సుమన్ టీవీ ప్రొద్దున వచ్చింది ఆ అమ్మకైతే న్యాయం చేయాలని చెప్పేసి. సో మన సుమన్ టీవీ ద్వారానైతే ఒక అమ్మకైతే న్యాయం జరిగింది. సో కదిలిన యంత్రాంగం కూడా ఇక్కడ చూడొచ్చు. సో వాళ్ళ అబ్బాయి కూడా కన్విన్స్ అయ్యి ఆ సామాన్ అయితే లోపల పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక మంచి విషయం అయితే చెప్పొచ్చు. మనం ప్రొద్దున వచ్చి ఒక విషయం గురించి మనం మాట్లాడడం వలన అయితే సమస్య అనేది క్లియర్ అయిపోయింది. సో యంత్రాంగం కూడా వచ్చింది తొందరగా. ఇక్కడ వాడకట్టు వాళ్ళు కూడా చాలా మంది వచ్చి మేడం మంచి పని చేశారు, మీలాంటి వాళ్ళు ఉండాలని చెప్పేసి మన సుమన్ టీవీని కూడా మెచ్చుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు కాబట్టి మనం వారితో కూడా మాట్లాడాలి. క్లియర్ అయిపోయింది. ఏదో ఇక ఆమెను బయట కొట్టకుండా బయట చేయకుండా ఇంట్లో అయితే పడ్డది. మీరు సుమన్ టీవీ వచ్చింది, మంచిగా చేసింది. న్యాయం అయితే జరిగింది. ఇక మా సొంటోళ్ళకు న్యాయం జరగాలంటే ఇట్లాంటి వాళ్ళు రావాలి. ఎప్పటికొకళ్ళు ఉండాలి. పెద్ద మనుషులకు న్యాయం జరగాలి. ఎప్పటికీ న్యాయం జరిగింది. ఇప్పుడు సమంత అతే న్యాయం జరిగింది, ఖచ్చితంగా మాట్లాడింది. ఈ సుమన్ టీవీ వాళ్ళంగా మాకు న్యాయం జరిగింది. పెద్ద మనుషులకు ఎక్కడైనా ఇట్లే జరగాలి. పెద్ద మనుషులను తీసేయద్దు. ఎప్పటికీ పెద్ద మనుషులకు ఎప్పటికీ న్యాయం జరగాలి, చెయ్యాలి. చాలా రోజులు ఇక్కడ గొడవ కాబట్టి, కానీ ఇప్పుడైతే మాత్రం న్యాయం జరిగింది. జరిగింది జరిగింది. సరే అండి, ఓకే. సరే. ఈ రోజు ఎలిగేడి శకుంతల అనే మార్తమూర్తికి చాలా గొప్ప న్యాయం చేశారు సుమన్ టీవీ వారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము 10 రోజుల నుంచి పోరాడుతున్నా గానీ వాళ్ళ కొడుకులు దుర్మార్గంగా ప్రవర్తించడం వలన మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. కానీ ఈ రోజు సుమన్ టీవీ వారు ఇక్కడికి వచ్చి పొద్దున నుండి ఇప్పటి వరకు దాదాపు ఇప్పుడు ఒక 5 గంటలు అవుతున్నది. పొద్దున 10 గంటలకు వచ్చారు. వాళ్ళ భోజనము టిఫిన్లు ఏమి లేవు. అయినా వాళ్ళు చాలా కష్టపడి ఇక్కడ ఉండి తన ఇంట్లోకి తనకు దోలి చాలా న్యాయం చేశారు. హృదయపూర్వక సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. నువ్వు ఒక పిల్లోలే మంచిగా చేసినావు. నువ్వు చిన్న వయసు అయినా గానీ మంచిగా చేసినావు అమ్మ. నీకు దండం పెట్టాలి. ఇలాంటి వాళ్ళు 10 మంది ఉంటే మాకైనా మంచిదే. పెట్టిన వాళ్ళకి సుతం మంచిదేనమ్మా. ఇటువంటి దుస్థితి ఏ కన్న తల్లికి రాకూడదని నేను ముందటి వాడి పేపర్ వాళ్ళని పిలిపించి కానిస్టేబుల్ పిలిపించి కంప్లైంట్ చేసింది నేను. ఎందుకంటే ఈ దుస్థితి రోడ్డు మీద సామాన్య భాషుడు ఏ కొడుకైనా ఇంత నీచాతినీకంగా ప్రవర్తించద్దని ఈ ఉద్దేశం వాళ్ళకట్టంతా ఏకం చేసి ఈ పరిస్థితి తీసుకొచ్చి సామాన్ ఇంట్లో పెట్టించిన ఇయ్యాల. మీరు కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు.